Hello everyone, welcome back to our channel Trip Raptor. I hope everyone is doing great. ఈరోజు మన రైడ్ ఎక్కడికంటే మీరు ఆల్రెడీ టైటిల్ డిస్క్రిప్షన్లో చూసుంటారు, కాళేశ్వరంకి. నెక్స్ట్ ఎక్కడికి అనేది నేను ఇప్పుడు మాత్రం చెప్పను, ఎందుకంటే మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు ఎక్కడికనేది. ఇది 4 days ట్రిప్, లాంగ్ వీకెండ్ వస్తుంది కదా, సో 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. విల్ బి బ్యాక్ టు హైదరాబాద్ ఆన్ ట్యూస్డే. ఇప్పుడైతే నేను సాయి మా క్లబ్ నుంచి మేమిద్దరం కాకుండా మనీష్, గోన్ అండ్ ఇంకొకరు, సో 5 వెళ్తున్నాము. వాళ్ళిద్దరు భువనగిరి వరకు వస్తారంట. తర్వాత సాయి నేను కంటిన్యూ చేస్తాము. వాళ్ళు భువనగిరి ఫోర్ట్కి వెళ్తారంట. మేము డైరెక్ట్గా వరంగల్కి వెళ్ళి వరంగల్లో షోరూంలో నేను బండి కొంచెం చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే లాంగ్ ట్రిప్ కదా. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది మళ్ళీ. సో వరంగల్ షోరూంలో చందు ఉన్నాడు, చందుకు ఒకసారి బండి చూపించి దాని తర్వాత డైరెక్ట్గా కాళేశ్వరం వెళ్ళిపోదాం మనం. ఇప్పుడే అంతా మాట్లాడితే ఇంకా మాట్లాడడానికి ఏముండదు. అరౌండ్ 300 kilometers ఈరోజు ట్రావెల్ చేయాలి. 280 ఏం వస్తున్నట్టుంది హైదరాబాద్ నుంచి. సో వెళ్తూ మాట్లాడుకుందాం. మనీష్, గోన్ వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. బాయ్. టేక్ నెంబర్ 5 ఇది, టేక్ నెంబర్ 5. చలో హమారా వరంగల్. మొత్తానికైతే వరంగల్కి వచ్చిన, కాకపోతే ఇంటికైతే పోవట్లేదు నేను. కాశీపేట్, వరంగల్, కాశీపేట్, హన్మకొండ, ట్రై సిటీస్. కాశీపేటలో నా స్కూలింగ్ అంతా కాశీపేటలోనే అయింది. సో ఇప్పుడు కాశీపేట సిగ్నల్ తర్వాత ఈ పతిమనగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత బ్యాంక్స్ కాలనీ దగ్గర షోరూమ్ వస్తుంది. షోరూంలో బండి ఒకసారి చెక్ చేయించి ముందు ఉందంటే ఇంకొక 3 kilometers 2-3 వరకు భూపాలపల్లి అయినా రీచ్ అవుతాం అనుకుంటున్నా. చూద్దాం. నేనైతే స్పీడ్ అనేది మాత్రం మీడియంగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం అనుకుంటున్నాను. ఇక్కడ కూడా స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ NIT వరంగల్ ఉంటుంది రైట్ సైడ్లో. ఇక్కడ కూడా స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇది కనిపించదు బేసిక్గా ఎవరికి. ఇక్కడ స్పీడ్ లిమిట్ 30 పెట్టాడు. సో ఈ చెట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ 30 ఉంటుంది. ఇక్కడ ముందే పోలీస్ స్పీడ్ గన్ పట్టుకొని రెడీగా ఉంటాడు ఫోటో తీయడానికి. సో వరంగల్ క్వాలిటీ ఆటోమోటివ్స్ సర్వీస్ సెంటర్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసిన. ఒకసారి బండి అలా చూపించి, సో ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వరంగల్ మనం పోతుంటే, క్వాలిటీ ఆటోమోటివ్స్ అని. వెనకాల డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వెనకాలకి వెళ్ళిపోదాం. ముందు నుంచి ఎట్లాగో మనకి ఇక్కడ మ్యాక్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు చేయాలి ఫోన్ నీకు? అదే మా ఫోన్లో ఎందుకు ఎత్తారు హైదరాబాద్లో? మొత్తానికైతే బండి చెకప్ అయిపోయింది. ఒక చైన్ లూజ్ ఉండే, చైన్ టైట్ చేపించిన, అండ్ కొన్ని బోల్ట్స్ లూజ్ ఉండే, అవి టైట్ చేపించిన. ఇప్పుడైతే బండి సెట్. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే మోస్ట్లీ భూపాలపల్లి ఆర్ దానికంటే ముందు భూపాలపల్లిలో లంచ్ చేసేసి నెక్స్ట్ ఎక్కడికి అనేది చూడాలి. సో ఇప్పుడైతే ఎర్రగట్టుగుట్ట రోడ్లో పోతున్నాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది పరకాల. సాయి ముందైతే మ్యాప్స్ పెట్టుకున్నాడు, పోతూనే ఉన్నాడు. నేను క్లయింట్ కాల్ వచ్చిండే, సో మెల్లిగా పోతున్నా. రోడ్ పరకాల రోడ్ నాకు తెలిసి అంతంత మాత్రమే, బాగా లేనట్టుంది రోడ్డు. అన్ని గుంతలే ఇక్కడ చూసిన. అబ్బా చందు లక్కీలీ షోరూంలో ఉన్నాడు. సో బండి తొందరగా అయిపోయింది. సీరియస్లీ సర్వీస్ మాత్రం చాలా మంచిగా ఇస్తారు వరంగల్లో. సో క్విక్ సర్వీస్ చెప్పాలంటే చందు అండ్ మేనేజర్ ఇద్దరికి బిగ్ థ్యాంక్స్. బండి మంచిగా చెక్ చేసి కండిషన్లో ఇప్పుడు ఇచ్చారు బండి అయితే. నాకు తెలిసి ఇంకేం ప్రాబ్లం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ నిఖిల్ ఇప్పుడు
వరంగల్లో ఉన్నాడు లక్కీలీ. సో ట్యాంక్, టెంట్ అండ్ ఇంకా స్లీపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. స్లీపింగ్ బ్యాగ్, యోగా మ్యాట్ ఇవైతే ఉన్నాయి. స్టే దొరకకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఆరామ్సే ఎక్కడొక్కడైతే ఏ పెట్రోల్ బంక్ తీసుకొని స్టే చేయొచ్చు. సాయి కొడుతూనే ఉన్నాడు, 80లో కొడుతుండే. రోడ్డు ఇది అంతంత మాత్రమే ఉన్నది, గుంతలు ఎక్కడ ఉన్నది తెలిసలేదు. అన్నవాడిని కొంచెం మెల్లగా పోమని చెప్పిన. అబ్బా 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 ఇంత సింగిల్ రోడ్ అయ్యేసరికి సో చూసుకొని పోవాలి. ఓవర్టేక్లు పనికి రావు ఇక్కడ. ఏమో కానీ విలేజ్లలోకి వెళ్ళిపోతుంటే పక్కన పంట పొలాలు, ఈ ఎక్స్పీరియన్స్ అసలు అవసరంగా దాటగానే నెక్స్ట్ వచ్చేది భూపాలపల్లి. బట్ ఈ పరకాల్ టు భూపాలపల్లి మధ్యలో చూస్తే ఎన్ని లారీలు అంటే మస్తుగా లారీలు కనిపిస్తాయి. లారీలకి పుట్టినీళ్ళు అని చెప్పొచ్చు భూపాలపల్లి. మా ఫ్రెండ్ వస్తుంటే చెప్తుండు, ఆయన బయలుదేరే ముందు పొద్దున కొంచెం ఈ ఏరియాలో కేర్ఫుల్గా డ్రైవ్ చేయమని చెప్పి, ఎందుకంటే ఎక్కువ లారీలు ఉంటాయి రోడ్ మీద చూస్తే. నైట్ టైంలో అయితే కొంచెం డ్రైవింగ్ స్లైట్లీ డిఫికల్ట్. మ్యాప్ చూడు సార్, ఇదైతే పాండవుల గుహలు ఇటే పైకి అనుకుంటా. ఇటే పాండవుల గుహలు ఇటే. భూపాలపల్లికి పోయే ముందు మనకి పాండవుల గుహలు అనే ఒక ప్లేస్ వస్తుంది. పాండవుల గుహలు ఎట్లా పోవాలంటే రోడ్ మాత్రం బాగాలేదు ఇటు, ఏదో జస్ట్ చూద్దామని చెప్పేసి పోతున్నాము. దీనికి సపరేట్గా ఒకరోజు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి పాండవుల గుహలకి. ఇక్కడంతా ఆఫ్ రోడింగ్ చేసినట్టే ఉంది. జస్ట్ బయట నుంచి చూసిపోదామని చెప్పేసి వస్తున్నాము, ఓవర్ వ్యూ లాగా చెప్పాలంటే. ఇక్కడ కూడా హరిత తెలంగాణ టూరిజం హరిత రిసార్ట్ ఉన్నట్టుంది. ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. పాండవుల గుహలు అసలు దూరం నుంచి చూడగానే అసలు ఈ ప్లేస్ నాకు ఐడియా రాకుండే. దూరం నుంచి చూసిన ఏం ప్లేస్ అబ్బా ఇది అనుకున్నా. మళ్ళా అక్కడ బోర్డు కనిపించిండే పాండవుల గుహలు అని. సో ఒకసారి అట్లా చూసిపోదాం ఎట్లుంటుందని చెప్పేసి వచ్చిన. అసలు బ్యూటిఫుల్గా ఉన్నది ప్లేసు, ఒకసారి రావాలి పక్కా ఇక్కడికి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రావాలి ఇక్కడికి. కొండలు నీట్గా ఉన్నాయి చెప్పాలంటే. ఎంట్రీ ఉన్నట్టుంది పైకి. ఎంతసేపు పడుతుంది అడుగు లోపల? లోపల ఎంతసేపు పడుతుంది అడుగు? పోదామా లోపలికి? అడుగు ఒకసారి అడుగు. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ ఉంది. పాండవుల గుహలు, జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్. రాక్ క్లైంబింగ్ అట్ పాండవుల గుట్ట. సో ఈ పాండవుల గుట్ట ఇక్కడ రాక్ క్లైంబింగ్ ఎక్కువ చేస్తారు. ఆ స్టోన్ చూడండి అసలు బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రెక్కింగ్కి రాక్ క్లైంబింగ్ అయితే వద్దాం అనుకుంటున్నా. భూపాలపల్లిలో లంచ్ చేసి ఉండే నా ఫ్రెండ్, బీటెక్ ఫ్రెండ్ విష్ణుగాడు కలిసి ఉండే. సో వాంతో కలిసి లంచ్ చేసి నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి మాధవపుర అనుకుంటున్నా. మాధవపుర దగ్గర ఒక డ్యామ్ ఉందంట, డ్యామ్ చాలా బాగుంటుందంట. సో ఆ డ్యామ్ దగ్గర అయితే ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వట్లే అంటుండు మా ఫ్రెండ్. పోయి అక్కడ చూద్దాము, పర్మిషన్స్ ఏమైనా ఇస్తారో, వెళ్ళొచ్చా, ఇస్తే వెళ్ళి చూద్దాము పర్మిషన్ ఇస్తే మాత్రం. లేదంటే డైరెక్ట్ కాళేశ్వరమే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ అంతా ఫారెస్ట్ రూటే. ఇంకా భూపాలపల్లి దాటినాక సో ఈ రోడ్ మాత్రం అవసరం ఉంటుందంట. ఈ మధ్యనే డబుల్ రోడ్ అయిందంట, అంతకుముందు సింగిల్ రోడ్ ఉండే. అసలు రోడ్ చూస్తే ఖాళీగా ఆరాంగా 100 మీద క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రోడ్ మీద అన్నీ కోతులే ఉన్నాయి ఎక్కువ. సాయి అయితే ముందు వెళ్ళిపోయినట్టున్నాడు.
రోడ్ మంచిగా ఉంది కదా, నేను కూడా కొంచెం సేపు లాగింగ్ ఆపి రైడ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కొంచెం డిస్టెన్స్ చూపిస్తాను, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంచి ప్లేస్ ఏదైనా వస్తే అక్కడ లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఏరియాలో చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఉన్నాయి చెప్పాలంటే. గోగుల వాటర్ ఫాల్స్, ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నట్టుంది. మహాదేవ్పుర అనే ఊరు రాకముందుకు రైట్ సైడ్లో మేడిగడ్డ అనే డ్యామ్ ఉంటుందట. ఈ డ్యామ్ బాగుంటుందని చెప్పిండు విష్ణుగాడు. అయితే పోయి చూద్దాం ఈ డ్యామ్ ఎట్లుంటుంది అనేది. ఇదే రోడ్ మీద పోతే ఇది దాటిన తర్వాత మహారాష్ట్ర వస్తుందంట. మహారాష్ట్రలో ఒక ప్లేస్ ఉంది, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అది. సో ఆ ప్లేస్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం మేము. ఈ కింద పంట పొలాలు ఉన్నాయి ఈ డ్యామ్ కింద. పచ్చదనం అంటే ఏందో ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది ప్లేస్ అయితే ఇది. అలో చేస్తున్నారు అన్నారు, మధ్యలో ఊర్లో ఇద్దరు ముగ్గురు నడుగుండే. అలో చేస్తే మాత్రం హ్యాపీగా ఇంకో స్టేట్ని చూడొచ్చు. ఇక్కడ ఏదో రాసింది, లక్ష్మీ బ్యారేజ్ అంబట్పల్లి. సో ఇదే అనుకుంటా తెలంగాణ అండ్ మహారాష్ట్రకి మధ్యలో బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటినాక అన్నారు కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది ఇంకా. సూపర్. డ్యామ్ కూడా పెద్దగా ఉంది అది. ఇదే మేడిగడ్డ డ్యామ్. నేను అనుకున్నాను చిన్నగా ఉంటుంది అనుకున్నాను డ్యామ్, కానీ చాలా పెద్దగా ఉంది డ్యామ్ ఇది. సో ఆ గేట్ దాటితే మహారాష్ట్ర అంట. ఒకసేపు డ్యామ్ దగ్గర ఉండి మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి మళ్ళీ కాళేశ్వరంకి వస్తాం బ్యాక్. బాయ్ బాయ్ తెలంగాణ. మహారాష్ట్రకి ఎంటర్ అయ్యామనుకుంటున్నా. జియోడ్ అయితే మాత్రం ఇంకా వెల్కమ్ టు మహారాష్ట్ర అనే మెసేజ్ అయితే రాలేదు. ఈ మ్యాప్స్ పెట్టాడు, ఇదే రూట్ ఇదేనా? ఓకే. గోప్రో తొందరగా అయిపోతుంది ఛార్జింగ్. ఇంకో ఎక్స్ట్రా బ్యాటరీ అయినా ఒకటి ఆర్డర్ పెట్టాలి. ఈ ఫారెస్ట్ నుంచి ఉంటుందంట. ఎంహెచ్ బండి కనపడింది, అయితే ఇది మహారాష్ట్రనే, డౌటే లే. నా 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 na 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 come on మళ్ళీ మంచి రోడ్ అయితే కనబడుతుంది, హైవే లాగా ఉంది అటా. ఓ ఓ ఓ ఓ ఓ ఇది కదా మనకు కావాల్సింది. సాయి మధ్యలో ఆగుదాం. ఇది కదా మనకు కావాల్సింది, ఇదే కదా మనకు కావాల్సింది. జనాలు లేకుండా రోడ్ ఇట్లా ప్రశాంతంగా ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది.
ఫైనలీ వి రీచ్డ్ వాడదం ఫాజిల్ పార్క్, సిరోంచా ఫారెస్ట్ డివిజన్. సో ఇదే వాడదం ఫాజిల్ అంట. లోపల చూద్దాం ఏముందన్నది. ఇప్పుడే వాడదం ఫాజిల్ ఫ్యూయల్ చూసి వచ్చినాము. ఇక్కడ జనాలు మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇక్కడి నుంచి కాళేశ్వరం 1 hour పట్టేటట్టుంది. అరౌండ్ 58 kilometers ఉంది. సిరోంచా అనే ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్ తర్వాత కాళేశ్వరం వస్తుందంట. మధ్యలో సిరోంచా అనే ఒక సిటీ, సిటీ కాదనుకుంటా, మేబీ విలేజ్ ఏమో, నాకు కూడా పేరు అయితే తెలియదు. సిరోంచా అని ఒక ప్లేస్ అయితే చెప్పారు. ఆ సిరోంచా దగ్గర ఒక అద్దాల బంగ్లా ఉందంట. ఇఫ్ పాసిబుల్ అది చూద్దాము. అది చూసాక డైరెక్ట్లీ కాళేశ్వరం. ఏమున్నాయి రోడ్లు అసలు, డీప్ ఫారెస్ట్ ఉన్నట్టుంది ఇది. సిరోంచా ఫాజిల్ పార్క్ అయితే బేసిక్గా డెవలప్మెంట్లో లేదు. ఎందుకంటే కొన్ని రీజన్స్ అయితే చెప్పాడు. అది కొంచెం ఇది నక్సల్ ఏరియా అంట. సో డెవలప్మెంట్ ఎక్కువ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. దాటిన తర్వాత రోడ్ అయితే బాగాలేదు, కన్స్ట్రక్షన్లో ఉంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే మాత్రం చూసుకొని రండి. లేదంటే నెక్స్ట్ టైం వరకు రోడ్ అయిపోద్ది అనుకుంటా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. సన్సెట్ అయిపోతుంది. విలేజెస్ నుంచి ఎంత క్లియర్గా ఉందంటే సన్సెట్, ప్లెజెంట్గా ఉంది సన్సెట్. ఇక్కడ ఈ బీచెస్లో, ఈ పల్లెటూర్లలో సన్సెట్ ఆల్వేస్ బాగానే ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు సిటీస్. అది నేను ఫీల్ అవుతాను. రోడ్స్ అయితే ఆహా, ఇంకొక 40 minutes పడుతుందేమో ఈ రోడ్లు చూస్తుంటే కాళేశ్వరం వెళ్ళేసరికి. యాక్చువల్గా ప్లాన్ వేరే ఉండే, కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్దాం అనుకున్నాము. భూపాలపల్లిలో విష్ణుగాడు కలిసి అంతా రివర్స్ అయిపోయింది. అందుకే ఎప్పుడు ఏది ప్లాన్ చేసుకోకూడదు. ప్లాన్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళలేం. అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్. దానికి లోకల్ గూగుల్ మ్యాప్స్ని అడిగి అయితే ఈ అద్దాల బిల్డింగ్కి అయితే వచ్చినాము. ఇక్కడ చూస్తే పెద్దగా అయితే ఏం లేదు. దిస్ ఈజ్ వాట్, ఇదే అనుకుంటా. అడుగు ఒకసారి ఏం చూస్తాం. ఏం లేదల్లా, పోదామా? బయట వెళ్ళిపోదాం కాళేశ్వరంకి. వస్తే అక్కడ చూడడానికి ఏమీ లేదు. మేడిగఢ్ డ్యాము ఇటు సైడ్ నుంచి ఇప్పుడు కాళేశ్వరం లోపలికి వెళ్తున్నాము. 2 రూట్లు ఉన్నాయి ఆ ఫాజిల్ పార్క్ వెళ్ళడానికి. ఇంకొకటి అద్దాల మేడ అనే ఒక బిల్డింగ్ ఉంది. ఈ 2 ప్లేసెస్ ఈ ఫ్లైఓవర్ దాటినాక ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ హాఫ్ వచ్చి మహారాష్ట్ర, హాఫ్ వచ్చి తెలంగాణ.